వైసీపీ అధినేత జగన్లో మార్పు అన్నది అసాధ్యమని, భవిష్యత్తులో కూడా దాన్ని ఆశించలేమని ఏపీ మంత్రి ఫరూక్ అన్నారు. ఏదో ఒక అంశంపై అలజడి సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో రైతులను పరామర్శించడానికి వెళ్లి విలేకరులపై దాడి చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని, ఇది శుభపరిణామమన్నారు మంత్రి ఫరూక్. ఇంకా చాలా సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు కష్టపడాలి. 4 సంవత్సరాల తర్వాత ఎవరికి ఏమి, కాబట్టి ఇంకా మార్పు రాలేదు, మార్పు రాదు కూడా అతనిలో. కాబట్టి అతని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా తప్పు. పేరు కూడా దానికోసం ముఖ్యమంత్రి గారు చెప్పారు, దయచేసి ఆయన పేరు తాకండి, దయచేసి డోంట్ నేమ్, నా మీద పేరే వద్దు. నాయకుడు, ప్రజానాయకుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు చేసే ఎక్స్పీరియన్స్ ఇదేనా? నేను మా అధికారులు కూడా అడిగా, ఏమైనా గతంలో మీరు ఏమైనా అడిగినారా లేదా మహానుభావునికి అని. చూద్దాం పో, నేను వాడంటే లెక్కలు ఉండే సార్, ఈ ఫైనాన్స్ కావాలా, ఈ మైనార్టీ దీనిలకు దానిలకు వీళ్ళకు చూద్దాం పో, ఆ భాషలో మాట్లాడేవాడు సార్. కాబట్టి అతనికి అభివృద్ధి మీద ఆకాంక్ష లేదు, అభివృద్ధి చేసే లేదు.